ఇక అమెరికాలో స్కూల్లో కాల్పులు జరిగి క్యాథలిక్ స్కూల్లో కాల్పులు జరిగితే పాపం 3 పిల్లలు చనిపోయారట. అలాగే 14 మంది పిల్లలు గాయపడ్డారు. మొత్తం 17 మంది ఇంకా గాయాలు పడితే వాళ్ళలో 14 మంది పిల్లలు ఉన్నారట. ఓ పక్క అమెరికాలోనేమో ఈ కాల్పులు గందరగోళాలు, పిల్లలకు కూడా భద్రత కల్పించలేని ట్రంప్ గారు ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీసారి నేను ఫోన్ చేసి ఆప్ చేశాను, మోడీ గారికి ఫోన్ చేశాను. మోడీ గారు అట్లా కేంద్ర ప్రభుత్వం ఖండించినా కూడా ఆయన మళ్ళీ అదే పాట పాడుతున్నారు. దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాడుకుని మరి దీని సంగతి ఏంటి చెప్పండి, మీరు అందుకే ఆపేశారా ఆపరేషన్ సింధూర్ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది ఇంకోవైపు ఏమో ఈ ట్రంప్ గారు సొంకాల గోల. దీని ఫలితంగా లక్షల మంది ఉద్యోగులకి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చాలా ప్రమాదకరంగా పరిస్థితి రాబోతోంది అనేది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల పాలసీల వల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోతుంటే ఈ కేంద్ర ప్రభుత్వం వల్ల కానీ ఈ సుంకాల మరి ఎఫెక్ట్ కూడా ఉంది. అయితే ట్రంప్ టారిఫ్లు రష్యా చమురు కొంటున్నందుకు కాదని ఆర్బీఐ గవర్నర్ గారు అమితాబ్ కాంత్ గారు అన్న వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ సీఈఓ, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అంటున్నారు. సో మన రాంభూపాల్ గారు చెప్పండి, ఈ ట్రంప్ గారి ఎఫెక్ట్, ఆయన గోల ఈ ప్రపంచానికి ఆయనే బాస్ అనుకుంటున్నాడా ఏంది ఈ గోల? సరే, ఇప్పుడు మనందరికి తెలిసిందే అమెరికాలో ఆయన చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అసలు అమెరికాను అన్నింటిలో టాప్ 1 పెడతారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటంటే అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. కారణం అనేకం ఉండొచ్చు. ఉక్రెయిన్కి వాళ్ళు శక్తికి మించి ఆర్థిక సహాయం చేసినారు, దాని కావలసిన డబ్బులు నష్టపోయినారు. అదేవిధంగా ఇరాన్ లాంటి దేశాల మీద జోక్యం చేసుకొని ఆయుధ సంపత్తికి ఖర్చు పెట్టినారు. ఇవన్నీ ఒక కారణాలు. రెండో, ఈ అసలు కారణాలను పరిష్కారం చేసుకోకుండా వలస వచ్చినటువంటి ఉద్యోగుల మీద దాడులు చేసి, విద్యార్థుల మీద దాడులు చేసి, ఈయన అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే అనేక రకాల ఇబ్బందుల్ని ఇతర దేశాల వాళ్ళని పెట్టినాడు. చివరికి ట్రంప్ సుంకాలకు సంబంధించి ఇప్పుడు మన దేశం మీద 50% నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది, 27వ తారీఖు నుంచి. ఇప్పుడు ఈ 50% సుంకాల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఆక్వా రైతుల మీద, అదేవిధంగా పొగాకు ఇతర రైతుల మీద చాలా తీవ్రమైన ప్రభావం కలిగిస్తుంది. ప్రధానమైనది కార్పొరేట్ ఏదైతే కార్పెట్స్ ఉత్పత్తి జరుగుతున్నాయో వాటికి సంబంధించిన దాని మీద చాలా ఎక్కువ ప్రభావం కలుగుతుందని చెప్పి చెప్తున్నారు. పేరుకు 50%, కానీ యాక్చువల్ గా ఇప్పుడు లెక్కేసి చూస్తే గతానివి ఇప్పుడు పెరిగినట్టు కలిపితే 63 నుంచి 69% దాకా ట్యాక్స్ పెరుగుతుంది సార్. అంటే ఒక సరుకు మీద 69% ట్యాక్స్ పెరిగితే ప్రపంచంలో ఏ ఉత్పత్తిదారుడు కూడా సరుకు నమ్ముకోలేడు. ఎందుకంటే పట్టేది 100 రూపాయలు అయితే అదనంగా 69 రూపాయలకు పైగా ట్యాక్స్ కట్టాలంటే 169 రూపాయలు. బహిరంగ మార్కెట్ లో ఈ రేటు కొని ఏ వినియోగదారుడు కొనలేడు. కాబట్టి ఆటోమేటిక్ గా మన రాష్ట్రం, మన దేశంలో చాలా తీవ్రమైన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం కలుగుతుంది. దీనికి ట్రంప్ చెల్లించాల్సిన మూల్యం, ఆ దేశంలో ఏం జరుగుతుందని పక్కన పెడితే ప్రపంచంలో ఉండే యువత, ముఖ్యంగా ఈ రంగాల మీద ఆధారపడినటువంటి కోట్ల మంది జనానికి సంబంధించి చాలా తీవ్రమైన ప్రమాదం. వీటి గురించి మన ప్రభుత్వాలు కనీసం కూడా ఆలోచించడంలా. ఎందుకంటే ట్రంప్ వైపు మనల్ని బెదిరిస్తుంటే పక్కనుండే కెనడా లాంటి దేశం, మెక్సికో లాంటి దేశం, నువ్వు ట్యాక్స్ వేస్తే మేము ట్యాక్స్ వేస్తామంటున్నారు. మీరు మమ్మల్ని బెదిరించడానికి మీకు ఏం హక్కు ఉంది? అసలు ప్రపంచం అంతా మీ హోల్సేల్ డీలర్షిప్ కాదు మీరు అని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ పరిస్థితి కనుక ప్రపంచంలో ముఖ్యమైన మనలాంటి దేశాలు ముందుకు వస్తే ట్రంప్ తన విధానాలను మార్చుకుంటాడు. ఆయన మార్చుకోకపోతే ఆయన పార్టీ ట్రంప్ను మార్చుకుంటది. కానీ ఆ రకమైన స్వరం మన వైపు నుంచి, ఆ గొంతు మన వైపు నుంచి స్పష్టంగా వినిపించడం. రెండో వైపు మనం చూస్తున్నాం, ఈ రోజు ఆయిల్ రష్యా నుంచి మనం తక్కువ ధరకు కొంటున్నాం. సరే, వాళ్ళ యుద్ధ కారణాల వల్ల మనకు తక్కువ ధరకు ఆయిల్ సప్లై చేస్తుంది. ఈ ఆయిల్ తక్కువకు రావడం వల్ల ప్రజలకు బెనిఫిట్ ఏంటంటే ఈ రోజు ట్రంప్ ను ప్రజలు వ్యతిరేకించేవాళ్ళు. మాకు ఆయిల్ తక్కువకు వస్తున్నప్పుడు రష్యా నుంచి అయితేనే, ఏ దేశం నుంచి అయితేనే మాకు బెనిఫిట్ అవుతున్నప్పుడు నువ్వెందుకు మా మీద ఆంక్షలు పెడుతున్నావు అని ప్రజలు వ్యతిరేకించేవాళ్ళు. కానీ ఈ బెనిఫిట్ ఎవరికి లబ్ధి చేకూర్చింది? అనిల్ అంబానీ కంపెనీకి లేదా మన ఆదాని కంపెనీలకు లాభం వచ్చింది. వాళ్ళు మాత్రం వేల కోట్ల, ప్రజలకు వచ్చిన బెనిఫిట్ లేదు. ఆయిల్ చమురు ధర తగ్గడం ద్వారా ప్రజలకు కనుక ఆ ధర తగ్గినట్టుగా కనపడిందంటే ఈ రోజు అమెరికా యొక్క వైఖరిని చాలా తీవ్రంగా ప్రజలు వ్యతిరేకించారు. అంటే కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు రాజీ పడితే ఆ భారాన్ని మాత్రం ప్రజలు భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు ట్రంప్ వ్యవహారం ప్రపంచానికి చాలా ప్రమాదకరం. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఏ ఉపయోగం లేదు సార్. ఎందుకంటే మీరే చూస్తున్నారు, అసంతృప్తి తీవ్రంగా పెరుగుతుంది అమెరికాలో. ఆ అసంతృప్తిలో ఒక భాగం చిన్న పిల్లలు కూడా గన్నులు తీసుకొని కాల్చుకునే స్థితి అనేది ఈ రోజు స్కూల్స్ లో జరుగుతుందంటే ఎవడో సైకో వెళ్ళి కాల్చాడటండి పాపం. ఎవడో సైకో వెళ్ళి కాలిస్తే 3 చనిపోయారు. అవును. కాబట్టి ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం, అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం గనక ఈ రాష్ట్రం మీద కూడా ట్రంప్ సుంకాల యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేదా చాలా క్లోజ్ గా ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి దగ్గర పోయి, నువ్వు మా రాష్ట్రానికి ఈ భారం పడుతున్నప్పుడు మాకు బెనిఫిట్ చేసేదానికి ఏ చర్య తీసుకుంటున్నావు?
ఈరోజు ఆక్వా రైతులను కాపాడేదానికి ఏం చర్య తీసుకుంటాం? Right. ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న స్కేల్ ఏదైతే పారిశ్రామిక ఉన్నాయో, స్మాల్ అండ్ మీడియం ఉన్నాయో, ఇప్పుడు రైల్వే స్టేషన్ లేకపోతే రోజు ప్రధాని గారి మాట వినకుండా మనం రైలు ఎక్కలేం, రైలు దిగలేం. ప్రతి రైల్వే స్టేషన్ లో ఆయన అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఏ రకంగా సాయం చేస్తాను. ఈ రోజు ట్రంప్ సుంకాలు వచ్చిన తర్వాత స్మాల్ మీడియం పరిశ్రమలు ఎట్లా బతుకుతాయి? వాటి గురించి అడగాలి ఈ రోజు కేంద్రాన్ని. అంటే అందుకనే కేంద్రం చంద్రబాబు గారు మొన్న ఒక చోట ఉపన్యాసం ఇస్తూ దీన్ని అవకాశంగా తీసుకోవాలన్నారు, కానీ దీనికి సంబంధించిన పరిష్కారం గురించి ఎక్కువ మాట్లాడారా లేదా అనేది అది చెప్పలేమనుకోండి. బట్ అవకాశంగా తీసుకోవాలని మాత్రం చెప్పుకుంటున్నారు. రైట్, నుంచి ఎగుమతున్నటువంటి ఆక్వా అది బాగా దెబ్బతిన సుమారుగా 37% అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి సార్. 37%. ట్యాక్స్ పెరిగిన తర్వాత ఇంకా ఎక్కడ పోతున్నాం? ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడ ఉంది? ముందు దాని ఆలోచించాలి కదా చంద్రబాబు గారు. రైట్ అండి, లక్షల మంది ఆక్వా రైతులు ఇబ్బంది పడబోతున్నారు.